ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అధిక ఒత్తిడిని ఏ మంత్రం పఠించడం ద్వారా నివారించుకోవచ్చండి? మానవ జీవితంలో మనసుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఈ మనసు నిలుస్తుందా అంటే నిలవదు కదండి. నిజంగానే మనసు నిలకడ ఉండదు. ఈ నిలకడ లేకపోవడంతో ఆరాట పోరాటం ఎక్కువైపోయి మానసిక ఒత్తిడి అత్యధికంగా ఉంటుంది ప్రతి వారికి కూడా. ఈ ఒత్తిడి నుంచే హార్ట్ ట్రబుల్స్ వస్తూ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తుంటాయి, డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి దివ్యవంతమైనటువంటి ఔషధం ఏది అంటే మంత్రశాస్త్ర పఠనంలో మనకు చెప్పింది సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు చేసేటప్పుడే ఓం అనేటువంటి దివ్యవంతమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తాం. ఆ ఉచ్చరిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో చక్కగా సూర్య నమస్కారాలు చేసుకుంటాం. అది కుదరని వాళ్ళు తెల్లవారుజామున 5 దగ్గర నుంచి 6 వరకు కూడాను యోగాధ్యయనం చేస్తారు. యోగాధ్యయనం చేసేటప్పుడు కూడాను ఓంకారం జపిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని చక్కగా వినియోగించే విధి విధానాన్ని ఆచరిస్తారు. ఇలా ఎవరైతే మనసు నిండా ఓం అనేటువంటి అకార ఉకార మకార తత్వంలో కూడినటువంటి బీజాక్షర సంపుటిని ధ్యానిస్తూ యోగా ఆచరిస్తారో వారికి మానసిక ఒత్తిడి అనేది ఉండదు. అలాగే ఆ యొక్క యోగాధ్యయనంలో చెప్పినటువంటి విశిష్టవంతమైనటువంటి చిన్ని ప్రక్రియలను గనక ఆచరించినట్లయితే మానసిక ఒత్తిడి నుంచి మానవుడు బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పవిత్రవంతమైనటువంటి నదీ తీర ప్రాంతాల్ని సందర్శించి అక్కడ పుష్కరిణిలో స్నానం గనక ఆచరించినట్లయితే కూడా మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ స్నానం, ధ్యానం, జపం ఈ 3 కూడాను పరమ పవిత్రవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాడికి అందిస్తున్నాయి, ఒత్తిడి నుంచి బయటపడేస్తున్నాయి. మనసు ఒత్తిడికి గురైనప్పుడు చక్కటి సంగీతం విన్నా కూడా ఒత్తిడి నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. సంగీత సాధనలో కూడా మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఉదాహరణ మాత్రమే. అన్నిటికన్నా మించింది దైవ చింతనతో యోగాధ్యయనం చేయటం. ఓం పరబ్రహ్మ స్వరూపాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అనుసంధానం చేసి చక్కగా గాలిని పీల్చుట వదులుట అనేటువంటి ప్రక్రియను ఆచరించటం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి రక్షించుకోవడానికే మనం మంత్రాలన్నీ పూర్తయిన తర్వాత కూడాను ఓం శాంతి 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 అని 3 సార్లు అంటారు. పెద్ద పెద్ద అభిషేకార్చనలు నిర్వహించిన తదుపరి కూడా చివరికి అంతా పూర్తయిన తర్వాత శాంతి మంత్రం చదువుతారు. ఓం శాంతి శాంతి శాంతి. దానికి తోడుగా వివిధ రకాలైనటువంటి విధి విధానాలు మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగి ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒత్తిడి లేని జీవితం గురించి మనసును త్రికరణ శుద్ధి చేసుకొని కనుక ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితం అభ్యుదయం పండిన మాన్యంగా మారి తీరుతుంది.